అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథల్లో బంగారు లోయ అనే కథను వింటున్నాం కదండి. నిన్నటి భాగంలో ఏం జరిగిందో క్లుప్తంగా విందాం. అరణ్యంలో పురాతన శిథిలాల మధ్య వినోదుడు ఒక బంగారు స్త్రీ విగ్రహం చూశాడు. జలపాతానికి వెనక ఉన్న గుహలో ప్రవేశించి దాని రహస్యం తెలుసుకోమని ఒక కంఠస్వరం అతన్ని హెచ్చరించింది. విగ్రహానికి రక్షణ ఏర్పాటు చేయడానికి వినోదుడు రాజును వెంట పెట్టుకుని వచ్చాడు. దాన్ని చూసి రాజు మహాజ్ఞానులు అమితాశ్చర్యం చెందారు. తర్వాత ఏం జరిగిందో విందాం. బంగారు విగ్రహం కళ్ళబడగానే రాజు ఉద్యోగులు సౌందర్యవంతులుగా మారిపోయారు. అప్పుడు వినోదుడు రాజుతో తమ ఉద్యోగులు కూడా క్షణాల మీద ఎంత చూడచక్కని వాళ్ళయ్యారు, ఆశ్చర్యం అన్నాడు. రాజు వాళ్ళ కేసు గుచ్చి చూస్తూ, ప్రాణం రాగానే అందాల రాశిని పెళ్ళాడబోయేది నేను. వీళ్ళు వీళ్ళు అందగాలలా కనబడాలని చూడటం వృధాశ్రమ అన్నాడు. అలాగే పెళ్ళాడండి చండమార్తాండ మహారాజా అన్నాడు వినోదుడు చిన్నగా నవ్వుతూను. ఎంత అమాయకుడివిరా నువ్వు! ఆ విగ్రహానికి ప్రాణం ఎందుకు వస్తుందనుకున్నావు? నేను వివాహం ఆడేందుకే కదా అన్నాడు రాజు. నా అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను మహారాజా అన్నాడు వినోదుడు. రాజు పెద్దగా నవ్వి, మరి సిగ్గుపడకేం చేస్తావు? కొన్ని నిగూఢ విషయాలు ఎంతో తెలివిమంతుడైన నాబోటి రాజుకి అవగతం కాగలవు అన్నాడు. మీరెంత తెలివిగలవాళ్ళు కాదేమో అన్న అనుమానం కలుగుతున్నది మహారాజా అన్నాడు వినోదుడు. తెలివిగలవాణ్ణి కాదా? ఏమన్నావు నువ్వు అంటూ రాజు మీసం మెలివేశాడు. వినోదుడు కొంచెం సేపు మౌనంగా ఉండి, మహారాజా, మీరు మీ ఉద్యోగులు కూడా ఆ విగ్రహము అందచందాలు చూసి అద్భుత పడుతున్నప్పుడు నిజంగానే సౌందర్యవంతులుగా కనిపించారు. కానీ మీరు అహంకొద్దీ ప్రాణం రాగానే ఆ విగ్రహకాంతను వివాహం ఆడతానన్న క్షణంలో తిరిగి పూర్వం అంతా అనాకరిగా మారిపోయారు, మీరు ఉద్యోగులతో సహా అన్నాడు. ఎంత పొగరు! నన్ను అనాకారి అంటావా అంటూ రాజు గుప్పెట్లు బిగించాడు కోపంగా. మేము అనాకారి వాళ్ళమా అంటూ హూంకరించారు మహాజ్ఞానులు పట్టరాని ఆగ్రహంతో. వాళ్ళందరూ తిరిగి వినోదుని పట్టుకునేందుకు ముందుకు దూకారు. అయితే వినోదుడు వాళ్లకు దొరకకుండగా బండరాల మీద నుంచి ఎగిరి దూకుతూ జలపాతం కేసి పరిగెత్తసాగాడు. రాజు ఆయన ఉద్యోగులు ఇద్దరిద్దరుగా ఒకళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకుని బండరాల మీద నుంచి గెంతుతూ వినోదుని వెంబడించారు. అయితే వాళ్ళకి ఇలాంటి దేహశ్రమ అలవాటు లేదు కనుక కొద్దిసేపట్లోనే అలసిపోయి రాళ్ళ మీద నుంచి జారి కింద పడి శరీరాలు హూనం చేసుకున్నారు. ఈ లోపల వినోదుడు జలపాతం ముందుకు పోయి నిలబడ్డాడు. రాజు పెద్దగా రొప్పుతూ, ఒరే కుర్రకుంక, ఆ జలపాతంలో ప్రవేశించకు, చాలా ప్రమాదం అని కేకవేశాడు. ఓయ్ చండమార్తాండ రాజా, ఈ జలపాతం దాని చాటున ఉన్న గుహ, అది దాటిపోతే వచ్చే ప్రదేశం ఎంత ప్రమాదకరమైందో తెలీదు. కానీ వీటన్నింటికన్నా నీ రాజ్యంలో ఉండటం మహాప్రమాదం అంటూ వినోదుడు జలపాతం కేసి ఒక్కొక్క అడుగు వేయసాగాడు. రాజు మహాజ్ఞానులు నిశ్చేష్టులై అతడి కేసి చూడసాగారు. వినోదుడు జలపాతం ప్రవేశించబోతూ పెద్ద గొంతుతో, నేను ఈ జలపాతం దాటి అవతలి వైపుకు పోదోతున్నాను అన్నాడు. రాజు రెండు చేతులు పైకెత్తి ఊపుతూ, ఒరేయ్, ఈ జలపాతం దాటిపోయిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు, జాగ్రత్త అంటూ కేకపెట్టాడు. ఆ వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటం ఇష్టం లేకో లేక తిరిగొచ్చి శక్తి లేకో ఇలా జరిగి ఉంటుంది. కానీ నేను మాత్రం ఆ బంగారు విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకుని తిరిగి వస్తాను మహారాజా. అప్పటి వరకు ఆ విగ్రహ రక్షణ బాధ్యత తమది అన్నాడు. వినోదుడు అన్న ఈ మాటలు అక్కడ కొండగుహల్లో చుట్టూ ఉన్న అరణ్యంలో ప్రతిధ్వనించినాయి. రాజు నివ్వెరపాటుతో శిలాప్రతిమలా నిలబడిపోయాడు. తర్వాత అతడు అప్పుడే స్పృహ వచ్చిన వాడిలా చెయ్యి పైకెత్తి, ఒరేయ్, నువ్వేమీ దిగులు పెట్టుకోకు, ఆ బంగారు విగ్రహాన్ని పంచదార లడ్డు కన్నా కాదు, పంచదార లడ్డూల గుండిక కన్నా ఎక్కువ జాగ్రత్తగా కాపాడుతాను. ఎవడైనా విగ్రహాన్ని తాకాడో వాడి తల కోటగుమ్మమునకు వేలాడదీయవలసిందే. నువ్వు మాత్రం ఆ రహస్యం ఏమిటో తెలుసుకుని త్వరగా తిరిగి రా. నీకు నా రాజ్యంలో ఏదో ఒక మూల ఇంత
ముక్క కట్టబెడతాను. అంతేకాదు నా కుమార్తెల్లో ఒకరిని అందచందాల్లో నాతో సరితూగల ఆవిడ్ని నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు బిగ్గరగా. అయితే రాజు చెప్పిందంతా వినోదుడి చెవిన పడటంతోనే చెప్పడం కష్టం. అతడు భీతి కొలిపే ధ్వనులతో అంత ఎత్తు నుంచి కిందికి ఉరకలు వేస్తూ దూకుతున్న ఆ జలపాతపు నీటిలోనికి ధైర్యంగా ప్రవేశించాడు. జలపాతం దాటడానికి ఎంతసేపు పట్టిందో వినోదుడికి తెలియలేదు. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడల్లా తాను వాయువేగంతో ముందుకు దూసుకుపోతున్నట్లు అతడికి అనిపించింది. కొంతసేపటికి వినోదుడు జలపాతం ఆవలి వైపుకు చేరుకున్నాడు. కొండలమయమైన బంగారులోయ రాజ్యం వంటి ప్రదేశమే అతడికి కనిపించింది. సూర్యకిరణాలు కూడా చొరలేనంత దట్టంగా ఆ ప్రాంతం అంతా చెట్లమయంగా ఉన్నది. వినోదుడు దాపులనున్న ఒక చిన్న కొండని ఎక్కి అవతల వైపుకు చూశాడు. చిన్న నదితో చుట్టబడిన విశాలమైన మైదానం అతడిని కంటపడింది. ఎవరా కుర్రాడు అన్న కంఠస్వరం విని వినోదుడు వెనకకు తిరిగి చూశాడు. పక్కనే ఉన్న మరొక చిన్న కొండ మీద నుంచి గూను ముసలోడొకడు అతడి కేసి వస్తున్నాడు. వాడికి పొడవైన గడ్డం ఉన్నది. వాడి కళ్ళు పాము కళ్ళులా మెరుస్తున్నవి. వాడు వినోదుడిని సమీపిస్తూ, ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. నా పేరు వినోదుడు, ఇక్కడ ఏమి చేయడం లేదు. అవును, నువ్వెవరు అన్నాడు వినోదుడు. నువ్వు మాట్లాడే ధోరణి నాకు నచ్చలేదు. నేను ఈ జ్ఞానభూమి ద్వారరక్షకుణ్ణి, పూజారిని. ఈ క్షణంలో నువ్వేమి చేయకుండా ఉండవచ్చు, కానీ మునుముందు ఏమి చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు గూనివాడు. నేను చాలా దూరం వెళ్ళాలి. అయితే నేను చేరవలసిన ప్రదేశం ఎక్కడ ఉన్నదో, దానికి దారి ఎటు ఉన్నదో మాత్రం సరిగా నాకు ఇప్పుడు తెలియలేదు. బహుశా ఈ ప్రాంతం గుండా వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు వినోదుడు నెమ్మదిగా. అలాగా, అయితే ఈ నదిలో దిగి ఈదుకు అవతలగొట్టు చేరుకో. ఆ పిమ్మట ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు అన్నాడు గూనివాడు. త్వరగా గూనివాడిని వదిలించుకోవచ్చు అన్న ఆనందంతో వినోదుడు నదిలోనికి దూకాడు. నదిలో నీళ్లు వెచ్చగా ఉన్నాయి. అతడు ఈదుతూ నదిని దాటి ఆవలిగొట్టును ఉన్న తుప్పను పట్టుకుని పైకెక్కాడు. తనకు ఎదురుగా గూని ముసలివాడు నిలబడి ఉండటం చూసి వినోదుడు అమితాశ్చర్యం చెందాడు. నువ్వు నది దాటడం నేను చూడలేదు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు వినోదుడు గూనివాడిని. ఆ గొట్టును మాయమై యువతల గొట్టును చేరుకున్నాను అన్నాడు గూనివాడు. అది సాధ్యమా అన్నాడు వినోదుడు ఆశ్చర్యంతో. సాధ్యమే, ఎందుకంటే వాస్తవానికి మనం అందరము శక్తి తరంగాలమే. మనకు తగిన జ్ఞానం ఉన్నట్టయితే కావాలనుకున్నప్పుడు శక్తి తరంగాలుగాను ఆ తర్వాత మనుషులుగాను మారుతూ ఉండవచ్చు అన్నాడు గూనివాడు. అలాగా అన్నాడు వినోదుడు. నీకు ముందే చెప్పాను కదా నువ్వు జ్ఞానభూమిని చేరుకున్నావని. అయినా నేను చెప్పిన ఈ జ్ఞానశక్తి కొందరికే పరిమితం అంటూ గూనివాడు వినోదుని సమీపించబోయాడు. వినోదుడు అడుగు వెనకకు వేశాడు. గూనివాడు కోపంగా కొనుబొమ్మలు ముడిచి, అహంకారంతో ప్రవర్తించకు. నువ్వు నన్ను తప్పించుకోలేవు. నువ్వు ఈ జ్ఞానభూమి పౌరుడివి కావాలంటే నన్ను తాకి నీకు నామకరణం చేయాలి అన్నాడు. వినోదుడున్న నా పేరుకేమి లోటు, కొత్తగా నామకరణం ఎందుకు అన్నాడు వినోదుడు. నామకరణం చేసి తీరాలి. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీ పేరు నీకెలా జ్ఞాపకం ఉన్నది అన్నాడు గూనివాడు కోపంగాను. అది నా పేరు కనుక జ్ఞాపకం ఉన్నది అన్నాడు వినోదుడు. నువ్వు ఆ నదిలో దిగగానే నీ గతమంతా మరిచిపోయి ఉండాలి. అలా కానప్పుడు నువ్వు ఈ జ్ఞానభూమి పౌరుడువు కావటానికి వీలు లేదు అన్నాడు గూనివాడు. నువ్వేనా ఈ జ్ఞానభూమి పౌరుడు కావాలని నేను ఉబలాట పడటం లేదు. నేను ఈ ప్రాంతమంతా వెళ్తున్న ఒక బాటసారిని మాత్రమే అంటూ వినోదుడు ముందుకు నడిచాడు. మళ్ళీ అహంకారంతో మాట్లాడుతున్నావు. అయినా ఈ జ్ఞానభూమి పౌరుడు కావడంలోని గొప్పదనం నువ్వు గ్రహించడం లేదు. నేనెంతో కాలంగా ఎందరినో పరదేశీయులను ఈ జ్ఞానభూమి పౌరులుగా మార్చి ఉన్నాను. కానీ నదిలో ఈదిన తర్వాత కూడా నీ గతాన్ని మరిచిపోలేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. మరొకసారి నదిలో ఈది వస్తావా అన్నాడు గూనివాడు. అదేం కుదరదు అంటూ వినోదుడు ఒకసారి తన వేలికి ఉన్న ఉంగరం కేసు చూసుకున్నాడు. బంగారు విగ్రహం నుంచి తన వేలుకు చేరిన ఉంగరం కారణంగానే
అపాయకరమైన ఈ నదీ ప్రభావం తన మీద పనిచేయలేదనే విషయం అతడు గ్రహించాడు. గూనివాడు కోపంతో చప్పట్లు చరిచాడు. ఆ చప్పట్లు కొండల్లో వింత ప్రతిధ్వనులను సృష్టించాయి. ప్రతిధ్వనుల శబ్దం తగ్గడానికి బదులు క్రమంగా పెరిగిపోయాయి. ఇటువంటి వింత ప్రతిధ్వనులను నేను ఎప్పుడూ వినలేదు. చాలా తమాషాగా ఉన్నది అన్నాడు వినోదుడు. ఇది తమాషా కాదు నాయనా, ప్రతిధ్వనుల శబ్దాన్ని హెచ్చు చేయడము మేము సాధించిన విజ్ఞాన శాస్త్ర ఘన విద్యాల్లో ఒకటి అన్నాడు గూనివాడు. అంతలో గుట్టల చాటు నుంచి సైనికులు కొందరు వాళ్ళ కేసు రాసాగారు. ఆ పరదేశిని బంధించండి అని ఆజ్ఞాపించాడు గూనివాడు. వాళ్ళు వినోదుని చుట్టుముట్టారు. కానీ వినోదుడు ఒక్క గెంతున సైనికులకు ఆవలనున్న బండ మీదకు దూకి వాళ్లకు పట్టుబడకుండా పరిగెత్తసాగాడు. అయినా సైనికులు వదలకుండగా తమరసాగారు. అతడు పరిగెత్తి ఆఖరికి ఒక లోయ ప్రాంతాన్ని చేరుకున్నాడు. లోయ చివర ఒక పెద్ద భవనము, కొన్ని ఇళ్ళు అతనికి కనిపించాయి. అక్కడికి చేరుకున్నట్లయితే సైనికుల బారి నుంచి తప్పించుకోవచ్చునన్న ఆశతో వినోదుడు శక్తి కొద్దీ పరిగెత్తాడు. అయితే సైనికులు మరింత వేగంగా అతన్ని సమీపించారు. ఇక వాళ్లకు పట్టుబడక తప్పదన్న భయంతో వినోదుడు సైనికుల వైపు తిరిగి చూశాడు. అంతవరకు తనను వెన్నంటి తరుముకుని వచ్చిన సైనికులు ఆ క్షణంలో అక్కడే నిలబడి పక్కన ఉన్న మరొక చిన్న కొండ మీదకి వణికిపోతూ చూస్తున్నారు. వినోదుడు కూడా అటు కేసి చూశాడు. అక్కడ అదృశ్యం అతనికి దిగ్భ్రాంతి కలిగించింది. ఆ కొండల శిఖరం మీద రాజకుమారుడు లాంటి విలువైన దుస్తుల్లో అందమైన 5-6 ఏళ్ల పసివాడొకడు చలనం లేకుండా నిలబడి ఉన్నాడు. భయంకరమైన ఒక మహామృగం ఆ పసివాడి కేసి ప్రాకుతూ వెళుతున్నది. యువరాజనే ఆ పవిత్ర మహామృగం భక్షించబోతున్నది అనుకున్నారు తమలో తాము సైనికులు. యువరాజును భక్షించనున్నదని తెలిసి ఎందుకలా స్థానువుల్లా నిలబడ్డారు? వెంటనే దానిని చంపండి అన్నాడు వినోదుడు మొలలో ఉన్న కత్తి మీద చెయ్యి వేస్తూను. సైనికులు అతన్ని వింతగా చూడసాగారు. అప్పుడు అక్కడికి ఒక రథం వచ్చింది. ఆ రథాన్ని 2 స్థూలకాయలు వాయువేగంతో లాక్కు రావడం చూసి వినోదుడికి ఆశ్చర్యం కలిగింది. మహారాజుకు జై అంటూ రథంలోని ఉన్న రాజుకు సైనికులు నమస్కరించారు. రాజు మాత్రం ఆ పసివాడిని చూస్తూ నాయనా, నన్ను వదిలి వెళ్తున్నావా అంటూ విలపించసాగాడు. ఆ మృగాన్ని చంపి తమ కుమారుని రక్షించమని సైనికులను ఆజ్ఞాపించండి మహారాజా అన్నాడు వినోదుడు. రాజు ఒక్క క్షణం వినోదుడి కేసి వింతగా చూసి మళ్ళీ కుమారుడి కేసి విచారంగా చూడసాగాడు. ఇంతలో మహామృగం యువరాజును సమీపించి అతన్ని మింగడానికి అగ్నిజ్వాలల వంటి తన నాలుకను చాచింది. ఆ క్షణమే వినోదుడు కత్తి దూసి మెరుపులాగొక్క ఉరుకున వెళ్ళి దాని తలను తెగవేశాడు. దాని తల ఎగిరి దూరంగా పడి అక్కడి నుంచి దొర్లుతూ వెళ్ళి రాజుగారి రథం పక్కన పడింది. ఆఖరిసారిగా దాని ముక్కుపుటాల నుంచి వెలువడిన అగ్నిజ్వాలలకు అప్పుడే అక్కడికి వచ్చిన గూనివాడి గడ్డం కొంత కాలిపోయింది. ఏం చేశావు అని అడిగాడు గూనివాడు వినోదుణ్ణి. యువరాజును మింగబోతున్న భయంకర మృగాన్ని హతమార్చాను. అందుకు బహుమానంగా నాకు రాకుమారునిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇచ్చినా చాలదు. అయినా అవన్నీ నేను కోరడం లేదు అన్నాడు వినోదుడు. ఈ దుర్మార్గుణ్ణి పట్టి బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు గూనివాడు. అవును, వాణ్ణి పట్టుకుని రాజభవనం దాపులనున్న కారాగారంలో పడవేయండి అన్నాడు రాజు. ఈలోగా యువరాజు కొండపై నుంచి కిందికి దిగివచ్చి వినోదుని ఎంతో కృతజ్ఞతగా చూడసాగాడు. భటులు వినోదుని బంధించి కారాగారానికి నడిపించారు. వెనకగా వస్తున్న రాజు గూనివాడు వింత మృగం శవాన్ని ఎక్కడ పాతిపెట్టి ఎటువంటి స్మారక మందిరం నిర్మించాలనే విషయం గురించి మాట్లాడుకోవడం వినోదుడికి వినిపించింది. కారాగారంలో బంధించబడిన వినోదుడికి అర్ధరాత్రి దాటినా నిద్రపట్టలేదు. ఆ భయంకర మృగం చచ్చినందుకు రాజు గూనివాడు ఎందుకు అంతగా బాధపడిపోయారు? యువరాజును కాపాడినందుకు బహుకరించడానికి బదులు తనకు ఎందుకీ కారాగార శిక్ష విధించారు? అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా కారాగారం తలుపులు తెరుచుకున్నాయి. అంగరక్షకులు కూడా లేకుండా రాజు ఒంటరిగా లోపలికి ప్రవేశించాడు. నువ్వు నా కుమారుణ్ణి కాపాడినందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి.
నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు వినోదుడితో. తమ దయకు కృతజ్ఞుని మహారాజా, అయినా ఎవరైనా సరే నా మరణాన్ని ఎందుకు కోరుకుంటారు అని అడిగాడు వినోదుడు. ఇది జ్ఞానభూమి అన్న విషయం నీకు తెలుసు. జ్ఞానార్జనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణకు అధిదేవత ఆ మహామృగం. దానిని మేము పవిత్ర మహామృగంగా భావిస్తాము. అది రోజుకు ఒక్కరిని మాత్రమే భక్షిస్తుంది. దాని కోరిక నెరవేర్చడం మా క్రమశిక్షణలో ఒక భాగం. రాజునైనంత మాత్రాన నేను క్రమశిక్షణను అతిక్రమించలేను కదా అన్నాడు రాజు. ఆ భీకర మృగం క్రమశిక్షణకు అధిదేవత ఎలా అయింది మహారాజా అని అడిగాడు వినోదుడు. నాకు తెలిసిన రహస్యం చెబుతాను. ఆ మహామృగం కేవలం ఒక రాక్షస జంతువు మాత్రమే. అయితే సామాన్య ప్రజలు తాము పాటిస్తున్న క్రమశిక్షణకు ఒక అధిదేవత ఉన్నదన్న భయం ఉంటే తప్ప దాన్ని పాటించరు. అధిదేవత ఎంత భయంకరంగా ఉంటే ప్రజలంత క్రమశిక్షణను భయాశక్తులతో ఆచరిస్తారు అన్నాడు రాజు. మహారాజా, మీ రథానికి గుర్రాలకు బదులు మానవులను పోచమని మీ జ్ఞానం మీకు చెప్తున్నదా అని అడిగాడు వినోదుడు. రాజు వినోదుడి వెన్నుచరిచి, నీకు మానవులుగా కనిపించిన వాళ్ళు నిజానికి గుర్రాలే. గుర్రాలకు మేము మానవ రూపాలు ఇచ్చాము. అలాగే కావాలంటే మేము మనుషులను గుర్రాలుగా మార్చగలం. దానిని బట్టి మాకున్న విజ్ఞాన శాస్త్ర శక్తిని నువ్వు గ్రహించవచ్చు అన్నాడు రాజు. గ్రహించాను మహారాజా అన్నాడు వినోదుడు చిరునవ్వుతో. ఏం గ్రహించావు అని అడిగాడు రాజు అనుమానంగాను. నిరుపయోగమైన జ్ఞానం పట్ల మీకున్న గుడ్డి దాహానికి అధిదేవతగా క్రూరమైన రాక్షస మృగం మాత్రమే ఉండగలదన్న విషయం గ్రహించాను అన్నాడు వినోదుడు. రాజు కొంతసేపు మౌనంగా ఊరుకుని, జ్ఞానభూమిలో మేము సాధిస్తూ ఉన్న అద్భుత కార్యాలను చూడాలంటే నాతో రా అంటూ ముందుకు నడిచాడు. వినోదుడు మౌనంగా రాజును అనుసరించాడు. వంకర టెంకరగా ఉన్న మెట్ల మీదుగా వెళ్ళి ఇరువురు రాజభవనం ఉపరితలం చేరారు. అక్కడ ఒక మూలలో గుమ్మటంలాగా తెల్లగా మెరుస్తున్న బురుజు కనిపించింది. బురుజు మధ్యగా ఎరుపు రంగు గుండ్రటి మరక ఉన్నది. రాజు తన చేతితో దానిని 3 సార్లు తాకాడు. మరక మాయమై దాని స్థానంలో ద్వారం తెరుచుకున్నది. రాజు లోపలికి ప్రవేశిస్తూ, ఇది చాలా ప్రత్యేకమైన బురుజు. ఇందులో నుంచి జ్ఞానభూమిలో ఏ మారుమూల ఏమి జరుగుతున్నదో ప్రత్యక్షంగా చూడవచ్చు, స్పష్టంగా వినవచ్చు. అన్నీ పక్కన జరుగుతున్నట్టే ఉంటుంది. ఇదో దీని గుండా చూడు అంటూ గోడలో అద్దంలాగా ఉన్న స్థలం చూపించాడు. వినోదుడు అందులోకి తొంగి చూశాడు. వివిధ భాగాలుగా విభజింపబడి ఉన్న పట్టణం అతడికి కనిపించింది. కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుతురులో స్త్రీ పురుషులు ఏవేవో పనుల్లో నిమగ్నులై ఉన్నారు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారో వినోదుడికి అర్థం కాలేదు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు మహారాజా అని అడిగాడు వినోదుడు. ఒక్కటి కాదు, 100 కొలది పనులు చేస్తున్నారు. మాకు ఎన్నో పథకాలు ఉన్నాయి. అదిగో ఎడంవైపు చూడు, అక్కడ కొందరు గణిత శాస్త్రజ్ఞులు మా రాజ్యంలో ఉన్న ఇసుక రేణువుల సంఖ్యను లెక్క కట్టడానికి కావలసిన సూత్రం కనుగొనడానికి కృషి చేస్తున్నారు అన్నాడు రాజు. అటువంటి సూత్రం వల్ల ప్రయోజనం ఏమిటి మహారాజా అని అడిగాడు వినోదుడు. ప్రయోజనమా? జ్ఞానమే బలమన్న సంగతిని వెరగవా? ఏ జ్ఞానం ఎప్పుడు పనికి వస్తుందో చెప్పలేం కదా. అందుకని అన్ని శాఖలకు సంబంధించిన జ్ఞానాన్ని సేకరించి భద్రపరుస్తున్నాము. అదిగో ఆ కనిపిస్తున్నదే కాంతిగోపురం. అటు చూడు, మహోన్నతమైన దానిని కనుగొనడానికి మా శాస్త్రవేత్తలు అక్కడ నిర్విరామంగా పరిశోధనలు జరుపుతున్నారు. మా పరిశోధనలకు అన్నింటికీ ఆ పరిశోధన తలమానికం వంటిది అన్నాడు రాజు. అటువంటి గొప్ప పరిశోధన ఏమిటి మహారాజా అని అడిగాడు వినోదుడు. అలా అడుగు చెబుతాను. కావాలనుకుంటే మేము మునుముందు ఇక్కడ నుంచే నక్షత్రాలను తొత్తునీలుగా ధ్వంసం చేయగలం. దానిని సాధించడానికే ఆ పరిశోధన అన్నాడు రాజు సగర్వంగా. మూర్ఖత, క్రూరకృత్యం అన్నాడు వినోదుడు. ఏమిటా పొగరు అన్నాడు రాజు కోపంగా. కాకుంటే అమాయకంగా మెరిసే ఆ చుక్కలు మీకేం అపకారం చేశాయి మహారాజా? వాటిని ఎందుకు ధ్వంసం చేయాలి అన్నాడు వినోదుడు. నువ్వు అనుకుంటే అంతటి అమాయకమైన చిన్న నక్షత్రాలు కావు నాయనావి. మన భూమి కన్నా చాలా పెద్దవి. వాటి మీద మనకన్నా శక్తి సంపన్నులైన మానవులు నివసిస్తూ ఉండవచ్చు.
ఏ క్షణంలోనైనా వాళ్ళు మన మీద దాడి జరగవచ్చు కదా. అందువల్ల మన రక్షణ మనం చూసుకోవడంలో తప్పేమిటి అని అడిగాడు రాజు. అర్థం లేని అనుమానంతో మీరు అద్భుతమైన మానవ శక్తిని వృధా చేస్తున్నారు మహారాజా. మీరు అన్నట్టు ఒకవేళ నక్షత్ర మండలాల నుంచి మానవులే వచ్చినా వారు ప్రేమానురాగాలతో ఎందుకు రాకూడదు? అయినా మీ పరిశోధనలకు అంతటికీ భయమే ఎందుకు ఆధారం కావాలి అన్నాడు వినోదుడు. భయం ఉండటంలో తప్పేమిటి? భయమే కదా మనుషులందరినీ కలిసికట్టుగా ఉండేటట్టు చేసేది అన్నాడు రాజు ఆశ్చర్యంగా. బందిపోటు దొంగలకు భయపడి కూడా అందరూ అప్పటికి ఐకమత్యంగా ఉంటారు. అయినా అటువంటి ఐకమత్యం ఆశించదగిందేనా? అది సరే, ఈ అపరాత్రి వేళలో మీ ప్రజలు ఎందుకు నిద్రపోరు అని అడిగాడు వినోదుడు. నిద్రపోవడమా? నిద్రను మర్చిపోవడానికి కావలసిన ఉపాయం మేము కనుగొన్నాము. నిద్రపోకుండా 10 ఏళ్ల పాటు గడిపిన వారిని మేము మృగ పథకంతో సత్కరిస్తాము అన్నాడు రాజు. నిద్రపోకపోతే ఆరోగ్యానికి హానికరం కదా అని అడిగాడు వినోదుడు. నిద్రలేమి కారణంగా అనారోగ్యానికి గురి కాకుండా ఉండటానికి కూడా మేము ఒక మార్గాన్ని కనిపెట్టాము అంటూ రాజు మరొక ప్రదేశాన్ని చూపుతూ, ఇదిగో ఈ మంటపం కేసి చూడు, మా పూజారి కొందరికి విలాప సమావేశం ఏర్పాటు చేశాడు అన్నాడు. వినోదుడు అటు కేసి చూశాడు. విశాలమైన మండపం మధ్య గోడ మీద బ్రహ్మాండమైన మహామృగం చిత్తరువు చిత్రింపబడి ఉన్నది. మండపం నిండా జనం విచారవదనాలతో తలలు వేలాడదీసుకుని కూర్చున్నారు. పూజారి ఎత్తైన వేదిక మీద నిలబడి ఇలా అన్నాడు. పూజనీయమైన మన మహామృగం హత్య చేయబడిన ఉదంతం మీరు వినే ఉంటారు. మన జ్ఞానభూమిలోనికి అక్రమంగా ప్రవేశించి ఆ మహామృగాన్ని చంపినవాడు సామాన్యుడు కాడు. మానవ రూపంలో ఉన్న రాక్షసుడన్న సంగతి మీకు నేను చెప్పనవసరం లేదు. మన అజ్ఞాత శత్రువు ఎవరో వాణ్ణి పురికొల్పి మన మీదకి పంపి ఉంటారు. వాడు చాలా తెలివిగల దుర్మార్గుడు. మహామృగం యువరాజును కబలించనున్న సమయం చూసి దాన్ని హతమార్చి రాజుగారి సానుభూతి పొందాలని చూశాడు. అయినా మేము వాడిని బంధించాము. ఆ అబద్ధాల కోరు చెబుతుందంతా మీరు నమ్ముతున్నారా మహారాజా అని అడిగాడు వినోదుడు కోపావేశంతో. రాజు ఏమీ మాట్లాడలేదు. వినోదుడి కేసి అనుమానంగా చూశాడు. విన్నారు కదండి, మిగిలినది రేపటి భాగంలో విందాం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.